గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సనాతన ధర్మ పరిరక్షణ బాధ్యత ఎవరిది ప్రభుజీ? ఎవరైతే ధర్మాన్ని అనుసరిస్తున్నారో వాళ్ళందరి బాధ్యత ధర్మాన్ని కాపాడుకోవటం. ధర్మాన్ని ఎలా కాపాడుకుంటామండి? మేము ఏం చేయాలి ధర్మాన్ని కాపాడుకోవటం అని? పొద్దున్న లేచిన దగ్గర నుంచి భగవంతుని స్మరణలో ఉండాలా? అసలు ఎవరిని స్మరించుకోవాలి? ఏ రకంగా స్టార్ట్ చేయాలి డే అనేది? 2 అక్షరాలతో ప్రారంభమయ్యేది రోజు పూర్వకాలంలో, హరి అని. ఇప్పుడు కూడా 2 అక్షరాలతో ప్రారంభం అవుతుంది, కాఫీ అని. కాఫీ అనకుండా పక్కన పెట్టి హరి అనటంలో నిద్ర లేవాలి. ఇంట్లో మగవారు పూజ చేస్తేనే మంచి ఫలితం పొందుతారు అని చెప్పి ఈ మధ్య కాలంలో చెప్తున్నారు. ఒక మగవాడు పూజ చేసిన, ఆరాధన చేసిన, పుణ్యం చేసిన, పునస్కారం చేసిన దాంట్లో ఉండే 50% ఆడవారికి వెళ్తుంది. ఏదైనా పాపం చేశాడు అనుకోండి, దాంట్లో 1% కూడా ఆడవారికి రాదు. స్త్రీ చేసిందనుకోండి పుణ్యం, 1% హస్బెండ్కి రాదు, 100% ఆవిడ దగ్గరే ఉంటుంది. స్త్రీ ఏదైనా పాపం చేసిందనుకోండి, ఇది ఒక బంపర్ ఆఫర్ అనమాట, మన శాస్త్రాలు ఇచ్చింది. బాగుందా మీకు? చాలా మంది ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా నా అదృష్టం బాగాలేదు, నా రాత ఇంతవరకే ఉంది, భగవంతుడు ఇలా రాశాడు అని చెప్పి అంటూ ఉంటారు. వచ్చే ఒకటే కష్టం ఏంటో తెలుసా అండి? భగవంతుడిని విస్మరించడమే నిజమైన కష్టం జీవుడికి. భగవంతుడు ఒక్కడే కదా, ఇన్ని రూపాలుగా ఎందుకు ఆరాధించాలంటారు? భగవంతుడి యొక్క మినిస్ట్రీలో ఎంతో మంది దేవతలు ఉన్నారు. ఆ దేవతలందరూ కూడా భగవంతుడి కింద ఆయన యొక్క సేవ చేస్తూ ఉన్నారు. ప్రభుజీ, భగవద్గీత అంటే ఇప్పుడు చాలా వరకు చనిపోయిన వాళ్ళు దగ్గర మాత్రమే వినిపిస్తోంది. భగవద్గీత చనిపోయిన వారి దగ్గర పెట్టడంలో ఉండే అంతరార్థం ఏంటి అని అంటే, నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. సనాతన ధర్మం అనే పదం ఒకప్పటి కాలంలో ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువగా వినిపిస్తోంది. అసలు ఏంటి సనాతన ధర్మం వల్ల మనం ఏం నేర్చుకోవచ్చు? అది నేర్చుకోవడం వల్ల మన లైఫ్ ఎలా ఉంటుంది? ఎటువంటి మార్పులు వస్తాయి? ఇంకొకటి భగవద్గీత అంటే ఎక్కువగా మనం వింటూ ఉంటాం, చనిపోయిన వారి దగ్గర మాత్రమే ఇది ఎక్కువగా ప్లే చేస్తుంటారు అని చెప్పి. నిజంగా భగవద్గీత అంటే ఏంటి? ఇది నిజంగా మరణించిన వారి దగ్గర వినిపించేదా? అసలు ఏంటి దాని ప్రత్యేకత? ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. గోవర్ధనికో విలేజ్లోని ఆశ్రమంలో వారి సేవల్ని అందిస్తూ భగవంతుడి యొక్క ధ్యానంలో నిరంతరం కృషి చేస్తూ, నిరంతరం భగవంతుడి ధ్యానంలో ఉంటూ ఎన్నో ప్రాంతాలలో వారి మాటల ద్వారా, వారి ప్రవచనాల ద్వారా అందరికీ అవగాహన కల్పిస్తూ మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని, విలువలని మనందరికీ తెలియజేస్తూ ఉంటారు. వారే ప్రణవానంద ప్రభుజీ గారు. ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకొని మీ అందరికీ తెలియజేస్తాను. హరే కృష్ణ ప్రభుజీ. నమస్కారం అండి. హరే కృష్ణ ప్రభుజీ. ఈ మధ్య కాలంలో, ఒకప్పటి కాలంలో కన్నా ప్రస్తుతం సనాతన ధర్మం అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. నిజంగా ఈ సనాతన ధర్మ పరిరక్షణ బాధ్యత ఎవరిది ప్రభుజీ? మీది, నాది, అందరిది. ఎవరైతే హిందువులు సనాతన ధర్మానికి చెందినవారు అని అనుకుంటున్నామో, ఎందుకంటే ధర్మో రక్షతి రక్షితః అని అన్నారు. మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనకి రక్షిస్తుంది అని. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ప్రతి ఒక్కరి బాధ్యత చాలామంది ఏమనుకుంటున్నారంటే అండి, సనాతన ధర్మాన్ని రక్షించే వాళ్ళ బాధ్యత, గురువుల బాధ్యత, ఏదో గుళ్ళో ఉండే పండితుల బాధ్యత, లేదా కొంతమంది ధర్మ ధ్వజం పట్టుకున్న వారి బాధ్యత, మనది ఏం కాదు అని అనుకుంటున్నారన్నమాట. కానీ అది కాదండి. ఎవరైతే ధర్మాన్ని అనుసరిస్తున్నారో వాళ్ళందరి బాధ్యత ధర్మాన్ని కాపాడుకోవటం. ధర్మాన్ని ఎలా కాపాడుకుంటామండి? మేము ఏం చేయాలి ధర్మాన్ని కాపాడుకోవటం అని అంటే చాలా సింపుల్ విషయం అండి. ధర్మాన్ని ఆచరించటమే ధర్మాన్ని కాపాడుకోవటం అనేది. మనం కానీ ధర్మాన్ని చక్కగా పెద్దల నుంచి తెలుసుకొని, గురువుల దగ్గర నుంచి తెలుసుకొని ఆచరించామనుకోండి, ధర్మం కాపాడబడుతుంది. ఇంకొక విషయం, అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఈ ధర్మాన్ని ఈ ప్రస్తుత సమాజంలో కాపాడాలి అని అంటే, ఒకటి ఆచరించటం, 2 భావితరాలు పిల్లలకి చెప్పటం ఏంటి ధర్మం ఏంటి అని. ఒక ఆయనని మేము అడిగాం, అయ్యా దసరా పండుగ ఏం చేస్తారు అని అంటే, ఏముందండి పులిహోర తింటాము, దసరా స్పెషల్ సినిమా చూస్తాము అంతే. ఇంకా
పండగ ఏంటి, అసలు పండగ ఎందుకు జరుపుకుంటారు, ఏం చేయాలి ఆ రోజు, ఏం తెలియదండి. కరెక్ట్. కాబట్టి మనం ఎప్పుడైతే అవి తెలుసుకుంటామో, తెలుసుకొని పిల్లలకి చెప్తాము. మనకి భాగవతంలో ఒకసారి కృష్ణ బలరాములు నంద మహారాజ్ దగ్గరికి వెళ్ళి, నాన్న ఈ ఇంద్ర పూజ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, శాస్త్రంలో ఎక్కడ రాస్తుంది, ఎలా చేయాలి అని అంటే పూర్తి డీటెయిల్స్ చెప్తారు నంద మహారాజ్. చిన్న పిల్లడు కృష్ణుడు, అప్పుడు అన్నీ నేర్పిస్తారనమాట. అప్పుడు కృష్ణుడు అంటాడు, మనం ఇంద్ర పూజ చేయొద్దు, మనం ఏ దేవత ఆరాధన చేయకూడదు, మనం గోవర్ధనుడి యొక్క పూజ చేయాలి, మనము సాక్షాత్తుగా గోవర్ధనుడు భగవత్ స్వరూపం, ఆయననే ఆశ్రయించాలి అని చెప్తే అందరూ కూడా కృష్ణుడు మాట విని గోవర్ధన పూజ చేస్తారనమాట. కాబట్టి ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మము, హైందవ సనాతన ధర్మాన్ని రక్షించాలి అని అంటే మనం ప్రాక్టీస్ చేయటం ఒకటైతే పిల్లలకి నేర్పించటం మరొకటి. ఓకే, ఈ రెండూ కూడా చాలా చాలా ముఖ్యం మనకి ఈ సమాజంలో సనాతన ధర్మ పరిరక్షణ చేయటము. అయితే ప్రభుజీ, మనం ఇవి ఆచరించాలి అని అంటే తెలుసుకోవాలి, తెలుసుకున్నవి ఆచరణలో పెట్టాలి అని అంటే మనం నిత్యం అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి భగవంతుని స్మరణలో ఉండాలా? అసలు ఎవరిని స్మరించుకోవాలి, ఏ రకంగా స్టార్ట్ చేయాలి డే అనేది? చూడండి, ఒక రోజు మనకు వచ్చింది అంటే అది భగవంతుడి యొక్క కృప వల్లే కదండి. అవును, ఈ రోజు మనకి జన్మ వచ్చింది అని అంటే స్వామిని స్మరించాలి. హరి 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 అని అంటాం మనం, హరి అష్టకము అని అంటాం అనమాట. హరినామ స్మరణతో ప్రారంభం చేయాలి రోజు అని చెప్తారు. భగవంతుడికి, మన ఆచార్యులకి, గురువులకి అందరికీ ఒకసారి నమస్కారం చేసుకోవాలి. పృథ్వీని నమస్కరించాలి, ఎందుకంటే ఆవిడ మన జనని, కానీ ఆవిడ మనల్ని భరిస్తుంది కదండి. మనం ప్రతిరోజు అడుగు పెడుతూ ఉంటాం పృథ్వీ పైన, వివిధ రకములైన కృత్యములు చేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఫస్ట్ లేవంగానే, ఎంతమందికి అలవాటు ఉందో లేదో తెలియదు కానీ ఫస్ట్ లేవంగానే భూమాతను స్మృశించాలి. శ్లోకములు ఉన్నాయండి, శ్లోకములు నేర్చుకోగలిగితే నేర్చుకోండి, కానీ ఆ భావన, అమ్మా నీ పైన అడుగు పెడుతున్నాను కదా, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని రక్షించు అనే ఒక భావనతో మనము నేలని స్పృశించి నమస్కరించుకోగలిగితే అది చాలా అద్భుతమైన విషయం అనమాట. దాని తర్వాత మనం భగవంతుని స్మరించి పృథ్వీని స్పృశించి నమస్కరించుకొని మన గురువులకి, ఆచార్యులకి నమస్కారం చేసుకొని, మీకు ఒక విషయం చెప్తాను, అన్నిటికంటే ముందు 2 అక్షరాలతో ప్రారంభమయ్యేది రోజు పూర్వకాలంలో, హరి అని. ఇప్పుడు కూడా 2 అక్షరాలతో ప్రారంభం అవుతుంది, కాఫీ అని. కరెక్ట్. కాఫీ అనకుండా పక్కన పెట్టి హరి అనటంలో నిద్ర లేవాలి. ఓకే, నిద్ర లేచిన వెంటనే స్నానం ఆచరించాలి. మీకు ఒక విషయం తెలుసా అండి, స్నానం అనేది సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన విషయం. మనము చాలామందికి అర్థం కాదండి, స్నానం లేకుండానే రోజును ప్రారంభం చేసేయటము, వంటింట్లోకి వెళ్ళిపోవటము, తర్వాత టిఫిన్ చేసేయటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. చాలా పెద్ద తప్పది. మనం ప్రొద్దున లేవంగానే భగవంతుని స్మరించుకొని ముందు చేయవలసింది స్నానము. స్నానంలో కూడా గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు, అన్ని నదులను కూడా గంగా జలమును, యమునా జలమును మనం స్మరించుకొని స్నానం ఆచరించాలి. మీకు ఇంకొక విషయం చెప్తాను, చాలామందికి తెలియని విషయం. మన ధర్మం మనకి చెప్తుంది, స్నానం ఆచరించేటప్పుడు వస్త్రం లేకుండా స్నానం ఆచరించకూడదు. మనము ఒక బట్ట కట్టుకొని స్నానం చేయాలి. అది ఆ నీటికి, ఆ దేవతకి మనం ఇచ్చే గౌరవం అన్నమాట. కాబట్టి స్నానం ఆచరించేటప్పుడు అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాన్ గతోపివ యత్స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు భగవన్నామ. ప్రొద్దున లేచినప్పటి నుంచి భగవన్నా, స్నానం ఆచరించేటప్పుడు భగవన్నాం, భగవంతుడి ముందుకెళ్ళి భగవన్నా, రోజంతా భగవన్నాం. ఎంత మనము భగవంతుడి యొక్క నామంతో మనము కనెక్షన్లో ఉన్నామనుకోండి, అంత మనకి స్పిరిచువల్ ఎనర్జీతో మనం రీఛార్జ్ అయిపోతాం అనమాట. మనకు ఆ స్ట్రెంగ్త్ వస్తుంది. మన రోజులో ఉండే ఆ ఒడిదుడుకులు అన్నీ ఉంటాయి కదండి, వాటన్నిటిని ఎదుర్కొనే ఒక శక్తి మనకి భగవన్నామస్మరణతో వస్తుందన్నమాట. కాబట్టి ప్రొద్దున లేచాక హరినామస్మరణ, దాని తర్వాత చక్కగా మనం చేయవలసినది స్నానం, దాని తర్వాత భగవద్ ఆరాధన. ఇవి చేసేసుకున్నాం అనుకోండి, మనం ప్రొద్దున లేవంగానే ఫోన్కి ఛార్జింగ్ పెట్టేస్తాం కదా, అలా మన శరీరం ఛార్జ్ అయిపోతుంది ఇవి చేసేసుకున్న. దాని తర్వాత రోజులో ఉండే మన కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకే, అయితే ప్రభుజీ, మనం ఆచరించే స్నానం ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పి మీరు చెప్పారు. అది ఆచరించడం ఒక ఎత్తు అయితే సమయం కూడా ఇంపార్టెంట్ అని చెప్పి అంటుంటారు కదా ప్రభుజీ, ఏ టైంలో స్నానం ఆచరించాలి అని చెప్పి, అది ఎలా చూసుకోవాలి? మనము మన శాస్త్రాలు చెప్తున్నాయి, బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి అని. అంటే సూర్యుడు వచ్చే ముందు. ఓకే, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. మీ ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారు అనుకోండి, సరే ఈరోజు మీకు పండగ రోజు మీరు
ఏం చేస్తారు, అరే ఈరోజు పండుగ త్వరగా లేవాలి, త్వరగా లేసుకొని కార్యక్రమాలన్నీ చేసుకొని నైవేద్యాలన్నీ తయారు చేసుకొని మనం త్వరగా ఈ పండుగని ముగించుకోవాలి, అమ్మవారి పూజ చేసుకోవాలని మీరు అనుకుంటారు, అవునా కాదా చెప్పండి. లేదా ఒక గెస్ట్ వస్తున్నారు అనుకోండి, సపోజ్ మీ గురువు గారు రేపు మీ ఇంటికి వస్తున్నారు అన్నారు అనుకోండి, మీ గురువు గారు ఇంటికి వచ్చాక బయట నాక్ చేశాక మీరు లేచి స్నానం చేసి రెడీ అవుతారా, లేదా ఆయన వచ్చే ముందే అన్ని సదుపాయాలన్నీ కూడా సక్రమంగా చేసుకొని పెట్టుకుంటారా చెప్పండి. వచ్చే ముందే చేస్తాం అంతే కదండి. ఎవరైనా గెస్ట్ వచ్చినా మన ఇంటి గురువులు వచ్చినా ఎవరో ఒకళ్ళు అలా చేసుకుంటాం కదా. సూర్య భగవానుడు ప్రత్యక్షంగా మనకి భగవంతుడి యొక్క స్వరూపం మనకి దర్శనమిస్తున్నారు. ఆయన ప్రతిరోజు ఉదయించే ముందే మనం నిద్ర లేవాలి, దాన్నే బ్రహ్మ ముహూర్తము అని అంటారు. సూర్యోదయం కంటే ముందు మనం నిద్రలేచి మన యొక్క స్నానాది కార్యములన్నీ పూర్తి చేసుకొని మనం రెడీగా ఉండాలి సూర్యుడిని స్వాగతించడానికి. మన యొక్క భగవన్నామ స్మరణ చేసుకుంటూ మనం రెడీ అయిపోతాం అనమాట. అందుకే సంధ్యావందనాది కార్యక్రమములు మనం ప్రొద్దున పూట, మధ్యాహ్నం పూట, సాయంకాలం పూట 3 పూటలు చేస్తాం అనమాట. ఆయన ఎవరికి చేస్తున్నాము అని అంటే సూర్యమండలంలో మధ్యలో ఉన్న భగవంతుడికి మనం చేస్తున్నాము. కానీ ఆయన మనకి భగవంతుడిని దర్శింపజేసే ఒక ప్రత్యక్షమైన క్యారియర్. కాబట్టి మనం ఆయన వచ్చే ముందే మనం నిద్ర లేవాలి, ఆయన రాకముందే మన యొక్క నిత్య కృత్యములన్నీ కూడా పూర్తి చేసుకొని మనము ఆధ్యాత్మిక కార్యక్రమంలో నిమగ్నమై ఉండాలి. మీరు చూడండి, ప్రొద్దున పూట లేవటం అనేది అటు మన ఆరోగ్యరీత్యా, అలానే సామాజిక పరంగా, అలానే మన ఆధ్యాత్మికంగా, శారీరకంగా, అన్ని మానసికంగా అన్ని విషయములలో మనకి మంచి చేస్తుంది. అందుకే ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్ కీప్స్ ఎ మ్యాన్ హెల్దీ, వెల్దీ అండ్ వైజ్ అని అన్నారు. కాబట్టి ప్రొద్దున పూట బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం ఆచరించవలే. ఇది ప్రతి సనాతన ధర్మానికి సంబంధించిన వారు తప్పక ఆచరించాల్సిన ఒక పద్ధతి. ఓకే, అయితే ప్రభుజీ మనం మాట్లాడుకున్న దాంట్లో ఇంకొకటి భగవంతుడి ఆరాధన. చాలా వరకు అంటే ఇంట్లో మగవారు పూజ చేస్తేనే మంచి ఫలితం పొందుతారు అని చెప్పి ఈ మధ్య కాలంలో చెప్తున్నారు. కానీ ఎక్కువగా ఆడవాళ్ళే పూజ చేస్తుంటారు. అసలు నిజంగా ఆడవాళ్ళే పూజ చేయాలా, మగవారు చేయొచ్చా? అసలు మగవారు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి ఆధ్యాత్మిక పరంగా? ఎవరెవరు ఉద్ధరింపబడాలి అని అనుకుంటారో, ఎవరెవరికి భగవంతు అనుగ్రహం కావాలనుకుంటున్నారో వాళ్ళు చేయాలండి. మీకు ఒక విషయం చెప్తాను. ఒక మగవాడు పూజ చేసిన, ఆరాధన చేసిన, పుణ్యం చేసిన, పునస్కారం చేసిన దాంట్లో ఉండే 50% ఆడవారికి వెళ్తుంది. ఓకే, ఎంత? 50%. ఏదైనా పాపం చేశాడనుకోండి, దాంట్లో 1% కూడా ఆడవారికి రాదు. అదేలా ప్రభుజీ? మరి పుణ్యం అయితే పుణ్యం 50% వెళ్తుంది, పాపంలో వెళ్ళదు. ఓకే. స్త్రీ చేసిందనుకోండి పుణ్యం 1% హస్బెండ్కి రాదు, 100% ఆవిడ దగ్గరే ఉంటుంది. స్త్రీ ఏదైనా పాపం చేసిందనుకోండి, దాంట్లో 50% హస్బెండ్కి వెళ్తుంది. ఇది ఒక బంపర్ ఆఫర్ అనమాట, మన శాస్త్రాలు ఇచ్చింది. బాగుందా మీకు? బాగా అనిపిస్తున్నట్టుంది మీకు. శ్రీల ప్రభుపాదుల వారు ఒక దగ్గర ప్రస్తావన చేస్తారు, ఎవ్రీబడీ హ్యాస్ టు ఫ్లై దేర్ ఓన్ ప్లేన్ అంటారు. మనకి అంబరీష మహారాజు గారి వృత్తాంతంలో వస్తుంది. అయినా ప్రొద్దున లేవంగానే నిరంతరము కూడా భగవంతుడి యొక్క ఆరాధనలో, ఆయన చేతులన్నీ కూడా భగవంతుడి యొక్క పూజలో, పాదాలు భగవంతుడి యొక్క ఆలయ ప్రదక్షిణలో, మనసు భగవంతుని చింతించటం. సవై మన కృష్ణ పదార విందయో వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరే హరేర్మందిరమార్జనాదిషు అని ఆయన యొక్క దినచర్య మొత్తం చెప్తారనమాట. ఇక్కడ వారి భార్య ఆరాధనకి నీళ్లు తేవడానికి హెల్ప్ చేసినా సరే ఆయన అనేవారట, నా పూజ నేను చేసుకుంటాను, మళ్ళీ నీ పూజ నువ్వు చేసుకో. ఆయన అన్ని సదుపాయాలు సమకూర్చుకొని, ఎందుకంటే చూడండి భగవంతుడితో మనకుండే రిలేషన్షిప్ ఎక్స్ట్రీమ్లీ పర్సనల్ అండి. స్వామి మన తండ్రి, స్వామి మన తల్లి. ఇప్పుడు చూడండి మీకు ఒక విషయం చెప్తాను. మన ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? ఒకసారి మాకు ఈ సంఘటన ఎదురైందనమాట. అన్న నేను మా తమ్ముడు కలిసి మా అమ్మగారికి గిఫ్ట్ ఇవ్వాలి అంటే, మా తమ్ముడు అన్నారు, నువ్వు నీ గిఫ్ట్ ఇవ్వు, నేను నా గిఫ్ట్ ఇస్తాను. ఎందుకంటే అమ్మకి నీ గిఫ్ట్ వేరే, నా గిఫ్ట్ వేరే. ఎందుకంటే మన ఇద్దరికి అమ్మ కదా. కాబట్టి అమ్మతో నాకుండే రిలేషన్షిప్ ఒకటి, మా తమ్ముడుకుండే రిలేషన్షిప్ ఒకటి, అంతేనా? అయితే మేమిద్దరం అనుకున్నాం, సరే నేను నాకు తోచింది, నాకు ఇష్టం ఉన్నట్టుగా నేను చాలా బాగా పెయింటింగ్ చేసేవాడిని అనమాట, డ్రాయింగ్ చేసేవాళ్ళం అనమాట.
అయితే నేను ఇచ్చేస్తాను, నేను ఏదో ఒకటి స్కెచ్ చేసిస్తాను అంటే మా తమ్ముడు అన్నాడు నేను ఏదో ఒకటి తయారు చేస్తాను, ఏదో ఒక బొమ్మ లాంటిది ఏదో ఒకటి తయారు చేస్తాను ఇద్దాము అని ఇద్దరం వేరు వేరు చేసి ఇచ్చామన్నమాట. అంటే ఎందుకు అని అంటే మనకి మన ప్రేమను వ్యక్తపరచుకునే మార్గం ఒకటి, ఒక ఇంట్రెస్ట్, ఒక టాలెంట్, ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ లవ్ ఉంటుంది అంతే కదా. అలానే భగవంతుడితో కూడా ఒక భర్త తన కర్తవ్యం, అరే నేను భగవంతుడి యొక్క మార్గంలో, నాకు భగవంతుడు అవసరము, అందరికీ భగవంతుడు అవసరమే కదండి, ఆయన అందరికీ తండ్రి తల్లి పిత పరమాత్మ అందరికీ ఆయనే. కాబట్టి మనం ఎలా ఆలోచించాలి అని అంటే ఒక హస్బెండ్ తన ఆరాధన తాను చేసుకోవాలి, ఒక వైఫ్ తన ఆరాధనలోకి సంబంధించిన విషయములని సమకూరుస్తుంది, వంట చేసిస్తుంది, పూలమాలలు కట్టిస్తుంది. దాని తర్వాత వారి హస్బెండ్ వెళ్ళిపోయాక వైఫ్ తన ఆరాధన తాను చేసుకుంటుంది, పిల్లలు వచ్చి దండం పెట్టుకుంటారు, ఏదో అమ్మ నాన్నలకి ఇద్దరికి హెల్ప్ చేస్తారు, అందరు కలిసి ఆరాధన ఒకటి ఉంటుంది, ఒక్కొక్కళ్ళు కలిపి ఆరాధన ఉంటుంది అన్నమాట. కాబట్టి ఏదో స్త్రీలు చేస్తే ఇల్లంతా బాగైపోతుంది అనే భ్రమలో నుంచి బయటపడండి, మీకు 1% పుణ్యం రాదు. కాబట్టి జాగ్రత్తగా మీ పూజ మీరు చేసుకోండి, మీరు బాగుపడాలి అని అనుకుంటే. కాబట్టి పురుషులు తప్పకుండా ఆరాధన చేయాలి. పురుషులు ఆరాధన చేస్తున్నారు కదండి, స్త్రీలు వదిలేయకూడదు. పురుషుడి ఆరాధన పురుషుడికి, స్త్రీ ఆరాధన స్త్రీ, పిల్లల ఆరాధన పిల్లలకి, అందరికి. ఇప్పుడు చూడండి, ఇంటి పెద్ద తింటే మిగతా వాళ్ళందరూ కడుపు నిండిపోతుందా? లేదు, ఎవరికి వాళ్ళు తినాల్సిందే అంతే కదండి. మీరు అంటారు కదా, అయ్యా మీరు తినండి, అయ్యా మేము పర్వాలేదు మీరు తింటే మాకు తిన్నట్టే అని అంటారా? లేదా మీ హస్బెండ్ వచ్చి అమ్మ నువ్వు తినేసేయి నాకేం పర్వాలేదు నువ్వు తింటే నేను తిన్నట్టే అంటారా? కాదు కదా. ఎవరెవరికి శక్తి కావాలంటే వారు వారు భోజనం చేయాలి. అలానే మనం కూడా మనకి శక్తి కావాలి, మనకి భగవంతుడి యొక్క కృప కావాలి అంటే మనం భోజనం చేస్తే ఎలా అయితే మనకి శక్తి వస్తుందో మనము ఆరాధన చేసుకుంటే అలా మనకి భగవంతుడి యొక్క కృప అనేది లభిస్తుంది. ఓకే ప్రభుజీ, చాలామంది ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా నా అదృష్టం బాగాలేదు, నా రాత ఇంతవరకే ఉంది, భగవంతుడు ఇలా రాశాడు అని చెప్పి అంటూ ఉంటారు. నిజంగా అంటే మన చేతిలో ఏముండదా మనం చేసే పనులను బట్టి మన లైఫ్ని డిసైడ్ చేసుకోవడం? భగవంతుడు పుట్టినప్పుడే అవన్నీ డిసైడ్ చేసి ఇలా అని చెప్పి చూస్తాడా? మనకి ఒక సర్కమ్స్టెన్స్ ఇస్తాడండి భగవంతుడు. చాయిస్ ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది, మనం ఏం చేయాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను. ఒకరికి ఇల్లు రాసుంది, ఒకళ్ళి ఇల్లు మీకు మీ జీవితంలో కలుగుతుంది అని రాసి ఉంటుందండి, కానీ ఆ ఇంట్లో ఏం చేస్తారనేది మీ చేతుల్లో ఉంది. ఓకే, ఇల్లు వస్తుందనే వరకు మాత్రమే మన చేతుల్లో ఉంది. ఇంట్లో ఏం చేస్తాం, మనం ఒక చక్కటి పూజ చేసుకుంటామా, పునస్కారం చేసుకుంటామా, లేదా 10 మందిని పిలిచి మందు పోసి డాన్స్లు వేస్తామా అనేది మన చేతుల్లో ఉంది. మీరు కానీ మంచి ఆరాధన చేసుకున్నారనుకోండి, ఆ పుణ్యాన్ని బట్టి మీకు నెక్స్ట్ ఏమవుతుందో రాసింది. లేదు మనం తప్పు చేసామనుకోండి, ఆ తప్పు బట్టి నెక్స్ట్ కర్మ ఏర్పడుతుంది అనమాట. వాట్ ఈస్ రిటర్న్ ఈజ్ వాట్ యూ విల్ గెట్. మనకేం వస్తుంది అని, దాంతో మనం ఏం చేస్తాము అనేది రాసలేదు, అది మనకు వదిలేశాడు భగవంతుడు. మన విచక్షణతో మంచి మనస్సుతో మనం దాన్ని ఆచరణ చేయాలి. అంటే మన చేతిలో ఉన్నట్టే 100% మన చేతుల్లో ఉంది. ఇప్పుడు అంటుంటారు కదా, పరిస్థితులను బట్టి ఇంట్లో వాతావరణాన్ని బట్టే పిల్లల బుద్ధులు కూడా అని చెప్పి, ఇప్పుడు ఇది కూడా అలాగే భగవంతుడు మనకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వదిలేశారు, ఎలా అనేది మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మీకు ఒక ఫోన్ ఇచ్చారనుకోండి, ఫోన్ ఇచ్చారు, ఫోన్తో మీరు ఏం చేయొచ్చు అనేది మీ చేతుల్లో ఉంది. ఒకళ్ళు ప్రవచనమైనా అయినచ్చు, లేదా పిచ్చి పిచ్చి సీరియళ్ళు సినిమాలైనా చూడొచ్చు. ఫోన్ రావటం మన చేతుల్లో ఉంది, దాంతో ఏం చెయ్యాలి మీ చేతుల్లో. ఇప్పుడు మీరేం చేస్తారు, పిల్లల్ని స్కూల్లో వేస్తారు, మంచి స్కూల్ చూస్తారు, అరే ఈ పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచి స్కూల్లో చదువుకుంటే వాళ్ళు మంచి మార్గంలోకి వెళ్తారు, కష్టమైనా ఏదైనా సరే కష్టపడి అయినా సరే వాళ్ళని మంచి స్కూల్లో జాయిన్ చేస్తారు. మంచి స్కూల్లో జాయిన్ చేశాక వాడు చదువుతాడా లేదా అనేది ఎవరిపైన నిర్ధారణ పడి ఉంటుందండి? వాళ్ళపైన. ఒక స్కూల్లో ఒక టీచర్ 10 మందికి ఒకటే రాగంగా చదువు చెప్తుంది, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చూసుకుంటారు. ఎందుకు? వాళ్ళ శ్రద్ధ బట్టి. ఓకే, అలానే మన జీవితంలో కూడా ఏమీ నీ దగ్గరకు వస్తుంది అనేది రాసి ఉంటుంది, దాన్ని ఎలా యూస్ చేస్తావు అనేది నీ చేతుల్లో ఉంది. ఓకే ప్రభుజీ, అంటే దీని ఆధారంగా తీసుకుంటే అంతా మంచిగా ఎక్కువ డివోషనల్ సైడ్ ఉండి అన్ని మంచి పనులు చేసి న్యాయంగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళని కూడా చూస్తున్నాం కదా, మరి భగవంతుడు అలాంటి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయడంటారు? మీకు ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం. నిజంగా ధార్మికంగా, నిజంగా ఆధ్యాత్మికంగా ఉంటే వాడెప్పుడు నాకు ఇబ్బంది వచ్చిందని అన్నాడు. మీకు విషయం చెప్తాను, మా అమ్మమ్మ ఆవిడ
పెద్దజీయర్ స్వామి వారి యొక్క శిష్యులు అనమాట. ఓ. అయితే చాలా వృద్ధురాలు, హ్మ్. 85 years దాటిపోయి ఉంటుంది. హ్మ్. నడిచేటప్పుడు ఇలా వంగిపోయి నడుస్తారనమాట. ఆ. మొత్తం ఇలా కిందికే చూస్తారు ఆల్మోస్ట్గా. ఓకే ఓకే. చాలా ఆరోగ్యం అస్సలు బాగుండదన్నమాట. హ్మ్. అయితే మాకు ఒకసారి ఫోన్ చేశారు. హా. ఫోన్ చేశాక ఆవిడ రోజు ఒక 6-7 గంటలు భగవన్నామ స్మరణ చేస్తారు. హ్మ్. విష్ణు సహస్రనామం రోజు 2 పూటలు చదువుకుంటారు. హ్మ్. గీతా పారాయణ చేస్తారు, అన్నీ చేస్తారు. హ్మ్. ఒకసారి నాకు ఫోన్ చేశారు, ఆ అమ్మమ్మ యొక్క ఆరోగ్యం అస్సలు బాగాలేదు, హా. ఫోన్ చేసి ఆవిడ యొక్క ఆరోగ్యం బాగా అవ్వాలి, భగవంతుడికి ప్రార్థన చేస్తున్నానని చెప్పు అని అన్నారనమాట. హ్మ్. అస్సలు అంటే అస్సలు బాగాలేదండి ఆరోగ్యం అప్పుడు. హ్మ్. మేము ఫోన్ చేసాం. ఫోన్ చేసి మీకోసం ప్రార్థన చేస్తామండి, మీ ఆరోగ్యం బాగా అవ్వాలి అని అంటే ఆవిడ అన్నారు, ఆరోగ్యం కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఈ ఆరోగ్యంలో తక్కువ ఎక్కువ అవుతూనే ఉంటుంది. హ్మ్. నేను భగవంతుని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, మా ఆచార్యులు చెప్పిన విషయాలన్నీ మాకు గుర్తుండాలి. చనిపోయే చిట్ట చివరి క్షణంలో ఆ స్వామి యొక్క ఆ స్మరణ నాకు రావాలి అని దండం పెట్టుకో, ఆరోగ్యం గురించి దండం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి. హ్మ్. నిజంగా ధార్మికమైన చింతన ఎవరికైనా ఉందనుకోండి, వారు ఎప్పుడూ కూడా నాకు వచ్చే కష్టం అని అనుకోరండి. హ్మ్. వచ్చే ఒకటే కష్టం ఏంటో తెలుసా అండి, భగవంతుణ్ణి విస్మరించటమే నిజమైన కష్టం జీవుడికి. అది లేనప్పుడు ఏ కష్టంలోనైనా సరే భగవంతుడు కుంతిమారాన్ని ఏమంటుందో తెలుసా అండి, అయ్యా నాకు ఇంకా కష్టాలు ఇవ్వు కృష్ణ అంటుంది. ఎందుకో తెలుసా, కష్టాలు ఇచ్చినప్పుడు నిన్ను గుర్తొస్తున్నారు, మాకు సుఖాలు వచ్చాయనుకో నిన్ను మర్చిపోతాము. హ్మ్. కాబట్టి ధార్మిక చింతన ఉన్న ఏ వ్యక్తి కూడా కష్టం వచ్చింది అని అనుకోడు, ప్రతి ఒక్కటి భగవత్ ప్రసాదంగా స్వీకరిస్తారు. ఓకే. అది ముఖ్యమండి. మాకు ఎంతోమంది, మీకు ఒక విషయం చెప్తాను. హ్మ్. శ్రీల కదంబకానన స్వామి అని మా ఇస్కాన్లో ఒక స్వామీజీ ఉంటారనమాట. ఆయనకి 4th stage క్యాన్సర్. ఈరోజు టెస్ట్కి వెళ్ళారు, తెలిసిపోయింది, రేపు అడ్మిట్ అవ్వాలి డాక్టర్ అని చెప్పారు. మీరు ట్రీట్మెంట్లో ఉన్నారనుకోండి, 1 year మీరు హాస్పిటల్లో ఉండండి, మేము ట్రీట్మెంట్ చేస్తాం, ఒక 2-3 సంవత్సరాలు బ్రతుకుతారు మీరు అన్నారు. ఆయన అన్నారు, భగవంతుడు ఇచ్చిన జన్మ నాకు, దీన్ని భగవంతుడి యొక్క సేవలో వినియోగించుకోవాలి, 2-3 సంవత్సరాలు ఎక్స్ట్రా బ్రతకడం వల్ల ఏం చేసేది లేదు, కాబట్టి నేను బృందావనానికి వెళ్ళిపోతాను అని అన్నీ వదిలేసి బృందావనానికి వచ్చేసారు. సంవత్సరం పాటు అక్కడ పూర్తిగా తెలుసు ఆయనకు, ఒక్కొక్క రోజులో నా రోజు అయిపోతుంది, ఇంకా డాక్టర్స్ చెప్తున్నారు ఇంకా 10 రోజులు, ఇంకా 2 రోజులు, ఇంకొక రోజు మాత్రమే. బిందాస్గా కూర్చొని చేర్పైన వాళ్ళ శిష్యులందరికీ కూడా ఉపదేశం చేసి, కీర్తన చేస్తూ, భగవన్నామ స్మరణ చేస్తూ, విగ్రహాలు ముందే పెట్టుకొని రోజు ఆరాధన చేస్తూ, చివరి రోజు కూడా నవ్వుతూ బ్రహ్మాండంగా ఆనందంగా ఆ మృత్యు యొక్క ఒడిలోకి, అంటే భగవద్భక్తులకు మృత్యు రాదండి, శ్రీకృష్ణ పరమాత్మ డైరెక్ట్గా వస్తారనమాట. కాబట్టి కష్టం ఏమి కష్టం కాదండి ఈ ప్రపంచంలో. కష్టం వచ్చినా సరే అది మనం పూర్వజన్మ చేసుకున్న ఫలము. ఇప్పుడు మీరు ఆయన మంచోడు అని అంటున్నారు అంటే, లేదా మంచి చేస్తున్నారు అనుకుంటున్నారు, ఇంతకు ముందు ఏం చేశామో మీరు చూసారా? లేదు. మనం ఇంతకు ముందు జన్మలో ఏం చేసుకున్నామో మనకు తెలియదు కదా. కాబట్టి కష్టం వస్తుంది అని అంటే అకారణంగా కష్టం ఎందుకు ఇస్తాడండి? భగవంతుడికి ఏం పని లేదా? ఆయన ఇక్కడ ఉన్నారు కదా హైదరాబాద్లో మూసాపేటలో, ఆయన కష్టం ఇవ్వండి కొద్దిగా చూద్దాం ఎలా బాధపడతాడో అని ఆయన ఏమన్నా పైన వైకుంఠం నుంచి ఆ పని చేస్తున్నారు చెప్పండి? లేదు. ఆయన ఎందుకు అంటాడండి, ఎవరికైనా కష్టం తెప్పించాలి అని భగవంతుడు ఎందుకు అనుకుంటాడు చెప్పండి? ఇప్పుడు మీరు చూడండి, చిన్నపిల్లలు ఇప్పుడు నేను బాగా అల్లరి చేశారనుకోండి, రూమ్లో వేసేస్తారు, వేసేసి లాక్ పెట్టేస్తారు, లాక్ పెట్టేసి ఏడుస్తారనమాట పిల్లలందరూ చాలా. అమ్మాయి ఏమన్నా కావాల్సుకొని, అరే మా పిల్లవాడు బాగా ఏడుస్తున్నాడు అని ఆనందపడుతుందా అండి? ఎందుకు వేసింది రూమ్లో? తెలుసుకోవాలని, అల్లరి మానేయాలి, మంచిగా ఉండాలి బుద్ధిగా, అంతే కదండి. అమ్మ ఒక కొట్టినా, ఒక మాట అన్నదా, తిట్టినా, రూమ్లో వేసినా, దేనికైనా సరే ఒక పనిష్మెంట్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే మారి మంచి విషయములు తెలుసుకొని ముందుకెళ్తారేమో అని. భగవంతుడు కూడా మనకి ఏదన్నా ఇచ్చాడు అని అంటే, ఒక కష్టం ఇచ్చాడు అని అంటే, ఆ కష్టం నుంచి ఏం నేర్చుకోవాలి? ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అని అంటారు. ఒక నష్టం జరిగినా, ఒక ఏదైనా సరే, అరే మనం ఇంకా 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 భగవన్నామస్మరణ ఎలా చేసుకోవాలి, భగవంతుడికి దగ్గరికి ఎలా అవ్వాలి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. బృందావనంలో లాస్ట్ ఇయర్ మేము ఆ వీడియో చూస్తున్నాం అనమాట. యమునా నది మొత్తం పొంగిపోయి బృందావనం మొత్తం కూడా మునిగిపోయిందనమాట. అందరు షాపులలోకి, ఇంట్లలోకి, అన్నిట్లోకి నీళ్ళు వచ్చేసాయి మొత్తం కూడా. అయితే ఇంటర్వ్యూ చేసే వాళ్ళు వెళ్తున్నారనమాట. వెళ్తూ టీవీ ఛానల్లో వాళ్ళు, ఏమనిపిస్తుందండి మీకు, ఏమనిపిస్తుందండి అంటే,
ఓ బహుత్ మజా ఆ రహా హై, యమునా మహారాణి హమారే ఘర్ మే ఆ గయి హై అని ఆరతులు ఇస్తున్నారనమాట. వాళ్ళకి ఏమనిపించట్లేదు, వాళ్ళ సామాన్లు కొట్టుకుపోయాయి, వాళ్ళ షాప్ పాడైపోయిందని. యమునా మహారాణి హమారే ఘర్ పధార్ రహీ హై, యమునా మహారాణి హమారే షాప్ మే ఆ గయి హై, అందరు కీర్తన పెట్టుకొని డాన్స్ వేస్తున్నారు అనమాట. చూడండి, అదే మన ఇంట్లో నీళ్ళు వచ్చాయనుకోండి, హే ఈ గవర్నమెంట్ గలీజ్ది, ఇది ఇట్లా అయిపోయింది, అది అలా అయిపోయింది అని మనం ఏడుస్తూ ఉంటాం. చూసే విధానం అండి జీవితంలో. ఒకటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా భగవత్ ప్రసాదంగా ఉన్నాం అనుకోండి, ఏం పెద్ద కష్టం లేదు. కానీ పరమాత్మ ఎవ్వరికి కష్టం ఇవ్వాలి అని అనుకోరు. మన యొక్క పూర్వజన్మ ఫలితం మనకు ఒక విధంగా వచ్చింది అనుకోండి, దాన్ని స్వీకరించాలి. తండ్రి ఐ అక్సెప్ట్ అని ముందుకెళ్ళాలి. ఓకే ప్రభుజీ, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అమ్మమ్మ గారి విషయం అయితే కానీ, గురువు గారి విషయం ఒకటి చెప్పారు, అదైతే ఏంటి, ఇప్పుడు యమునా నది గురించి చెప్పింది. ఇంత ప్రశాంతంగా కష్టం వచ్చినా ఇది కష్టం కాదు, అది కూడా భగవంతుడి కృపే, ఆయన అనుగ్రహమే అని చెప్పి దాన్ని సుఖంగా భావించాలి అని అంటే నిజంగా అసలు అంత ఈజీగా ఎలా సాధ్యపడుతుంది? ఈ కుటుంబ జీవనంలో ఉన్న వాళ్ళకి ఇదంతా ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నా సాధ్యపడుతుంది అంటారా? చెప్పిన వాళ్ళందరూ కుటుంబ జీవితం ఉన్నారు, కానీ ఎక్కడో కొంతమంది, అందరికీ అలా సాధ్యపడాలంటే చాలా ఈజీ అండి. భగవంతుడి పైన నమ్మకం ఉండాలి, అంతే, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. మీ డాటర్స్ ఉన్నారు, మీ డాటర్స్కి మా అమ్మ నాన్న నాకు చేసింది మంచి అని అనుకుంటే మీరు ఏమన్నా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, మీ మాట వింటారు. వాళ్ళు అనుకున్నారనుకోండి, మా అమ్మకి ఏం తెలుసు నా గురించి, నాకు బాగా తెలుసు, నాకు ఏది మంచో ఏది చెడు అని అంటే మీరు ఏమంటారండి మీ పిల్లల్ని చూసి? అరే ఇంత చిన్న పిల్లలు రా, మీకేం తెలుసు మంచి చెడు అంటే ఏంటో, అదే అనుకుంటాం కదా. కాబట్టి మనకి ఎలా తెలుస్తుందండి మంచి అంటే చెడు అంటే ఏంటి అని? అరే భగవంతుడి పైన, అరే భగవంతుడికి తెలియదు ఉంటుందా చెప్పండి? లేదు. స్వామి మనల్ని సృష్టించిన వ్యక్తి, ఆయనకి తెలియదా అండి మనకి మంచి ఏది చెడేది అని? ఆయన పైన నమ్మకం ఉండాలి అంతే. స్వామి మారోబి రాకోబి, నువ్వేం చేసినా నాకు మంచి చేస్తావు, నమస్కారం అనండి, అంతే. ఇంకా ఏం జరిగినా సరే మనం దాన్ని తీసుకోగలము. ఆ భక్తి, ఆ శరణాగతి భగవంతుడి పైన ఉండాలంతే. ఓకే ప్రభుజీ, మన హిందూ ధర్మం విషయానికి వస్తే కొన్ని కోట్ల దేవతలు రకరకాల రూపాలుగా ఆరాధిస్తారు. ఎందుకని? భగవంతుడు ఒక్కడే కదా, ఇన్ని రూపాలుగా ఎందుకు ఆరాధించాలంటారు? భగవంతుడు ఎన్నో రూపాల్లో లేడండి, భగవంతుడు ఒక్కడే. గోవిందం ఆది పురుషం తమహం భజామి. ఆ స్వామి ఇప్పుడు చూడండి, మన కంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ఆ ప్రైమ్ మినిస్టర్ యొక్క క్యాబినెట్లో మిగతా మంత్రులు ఉంటారనమాట. ఆ మంత్రుల యొక్క ఆఫీస్లో చాలా మంది పనిచేస్తూ ఉంటారు. ఇదంతా కలిపి మనం ఒక గవర్నమెంట్ అంటాం, అంతేనా? అలానే భగవంతుడు ఒక్కడే ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ ఒక్కడే ఉన్నట్టుగా భగవంతుడు ఒక్కడే ఉంటాడు. ఆయన యొక్క మినిస్ట్రీలో చాలా మంది మంత్రులు ఉంటారనమాట. ఒకడు వాటర్ డిపార్ట్మెంట్, వరుణుడు చూసుకుంటాడు. తర్వాత హోమ్ మినిస్ట్రీ ఇంద్రుడు చూసుకుంటాడు. లేదా మెయింటెనెన్స్ ఒక డిపార్ట్మెంట్, డిస్ట్రక్షన్ ఒక డిపార్ట్మెంట్, ఫైర్ ఒక డిపార్ట్మెంట్, ట్రెజరీ, ఫైనాన్స్ ఒక డిపార్ట్మెంట్. అట్లా ఒక్కొక్క దేవత దగ్గర ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంది. దాని కింద చాలా మంది పనిచేస్తూ ఉంటారు. కానీ స్వామి ఏం చేస్తుంటారు? స్వామి ఇవన్నీ పట్టించుకోడండి పెద్దగా. స్వామి యొక్క పాదాలకు ఉండే ఒక ధూళి యొక్క కణం యొక్క కాంతి ప్రపంచాన్ని మొత్తం నడిపించేది, అంత శక్తి భగవంతుడి దగ్గర ఉంది. భగవంతుడు ఏం చేస్తాడు? కేవలం తన భక్తులతో తాను లీలలు చేస్తూ ఉంటారనమాట. తన భక్తుల యొక్క ప్రేమను ఆస్వాదన చేస్తూ ఉంటారు. స్వామి పెద్దగా సృష్టి చేసి పద ఈరోజు భూమిని సృష్టి చేద్దాం, పద ఇక్కడ ఇది చేద్దాం అది చేద్దాం, ఆయన ఏం పట్టించుకోడు. ఆయన తన భక్తులు ఎక్కడెక్కడ ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద, తన భక్తులు రక్షించుకోవడానికి, తన భక్తుల్ని కాపాడుకోవడానికి, తన భక్తుల యొక్క ప్రేమను స్వీకరించడానికి స్వామి చేస్తుంటారు. మిగతావన్నీ ఆయన సిస్టమ్, ఒక సిస్టమ్ పెట్టేశారనుకోండి, ఆ సిస్టమ్ నడుస్తూనే ఉంటుంది. అలా భగవంతుడి యొక్క మినిస్ట్రీలో ఎంతో మంది దేవతలు ఉన్నారు. ఆ దేవత ఆ పని చేస్తూ ఉంటుంది. భగవంతుడు ఒక్కడే, దేవతలు చాలా మంది. దేవతలందరూ కూడా భగవంతుడి కింద ఆయన యొక్క సేవ చేస్తూ ఉన్నారనమాట. అది విశేషం. ప్రభుజీ, పుట్టుక చావు ఈ రెండు సృష్టి ధర్మం అందరికీ తెలిసిన విషయమే. పుట్టినప్పుడు ఎంతైతే సంతోషపడతామో మరణం సంభవిస్తుంది అని తెలిసినప్పుడు అంతే ఎక్కువగా బాధపడతాం. అయితే కొంతమందికి ఇందాక మీరు చెప్పినట్టుగా ముందే డాక్టర్లు డిసైడ్ చేస్తారు ఇన్ని రోజుల కంటే ఎక్కువ బ్రతకరని. అలాంటి సందర్భాల్లో కూడా అసలు వాళ్ళు ఆ న్యూస్తో ఎక్కువ ఇబ్బంది పడి తొందరగా పోయే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు వీటన్నిటి గురించి భగవద్గీతలో ఏం చెప్తారు? ఎవరికైతే తన పైన కాన్ఫిడెన్స్ లేదో వాడు భయపడాల్సిందే కదండి. మనం చేసిన పాపాలు, మనకుండే అనుబంధాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆ జీవుడు చాలా కష్టపడతాడు పోవడానికి. ఇప్పుడు అందరికీ భయం ఏంటండి? చావే కదా భయం. రోగం రాకూడదు,
తర్వాత ముసలి వాళ్ళు అవ్వకూడదు. అందుకే కదా ఎక్కడ ఇచ్చిన వైట్ హెయిర్ వచ్చేసినా పెయింట్ వేసేస్తాం. అవును. దాని తర్వాత మిగతా అన్ని మేకప్ డిపార్ట్మెంట్లు ఇవన్నీ ఎందుకు ఇంత ఫ్లరిష్ అవుతున్నాయంటే జనాలకి ఒకటే ముసలితనం వద్దు, రోగం వద్దు, చావద్దు. అవును. ఈ మూడింటిని తప్పించుకోలేము. ఇదే జీవితం అంటే. ఎంత మనం కవర్ వేసినా, ఎంత మనం ఏది చేసినా సరే మన యొక్క ఆ వయస్సు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుందండి. మనకి రోగగ్రస్తుని అవ్వాల్సిందే. కోటీశ్వరుడికి కరోనా రాదు, లేదండి మేము జస్ట్ మిడిల్ క్లాస్కి వస్తామంటుందా? అది ఎవరికైనా వస్తుంది. అవును. కంపల్సరీ బాధపడాల్సిందే. అందుకే ఈ ప్రపంచం అంటారు, ఈ ప్రపంచంలో అన్నిటినీ అడ్జస్ట్ చేయడానికి చూడకు అని అంటారు. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఈ దుఃఖములు అనేవి ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచంలో ఉంటాయి. మనం ఆలోచించవలసింది ఏంటి అని అంటే, అరే ఈ దుఃఖాలే రాకుండా దీన్ని ఆపాలని ప్రయత్నం చేయక ఇది వస్తూనే ఉంటాయి, కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటి? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. కొన్నిసార్లు శరీరం పైన పుండ్లు వస్తాయి, బాయిల్స్ అని అంటారు. వాటికి ఒక టెంపరీ ట్రీట్మెంట్ ఏంటి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, అది కట్ చేసేస్తారు. ఆ ప్రదేశంలో ఇలా ఒక ఆయింట్మెంట్ రాసేసి కట్టేసేస్తారు అనమాట. ఇక్కడ పోతుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ పోతుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ పోతుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ పోతుంది, ఇక్కడ వస్తుంది. అది ప్రతిసారి వచ్చినప్పుడల్లా కట్ చేసేసుకొని ఆయింట్మెంట్ రాసేసుకొని పూసేసుకోవటం ఇదొకటి. లేదు, ఇంకొద్దిగా డీప్గా వెళ్ళామనుకోండి, అసలు ఎందుకు ఇది వస్తుంది ఇన్ఫెక్షన్ అని అంటే బ్లడ్లో ఇంప్యూరిటీస్ ఉన్నాయి. సరే, లెట్ మీ క్లెన్స్ మై బ్లడ్, ఆ రక్తాన్ని క్లెన్స్ చేద్దాం అని ఆ క్లెన్జింగ్ ప్రాసెస్తో ఉన్నారనుకోండి, పర్మనెంట్గా అసలు బాయిల్సే రావు కదా. అవును. మనం ఏం చేస్తున్నాం? మరమ్మత్తు చేస్తున్నాం, చిన్న చిన్న మరమ్మతులు చేస్తున్నాం అనమాట. పుండిని ఊదుతున్నాం మనం. అరే పుండే రాకుండా చూసుకో అని ఆధ్యాత్మిక మార్గం చెప్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ బ్రహ్మభువనాలోక పునర్ ఆవృత్తినో అర్జున మాముపేత్యతు కౌంతయ్య పునర్జన్మ నవిద్యతే. భగవంతుణ్ణి ఆశ్రయించాలి. భగవంతుణ్ణి చేరుకున్న వాడికి ఎప్పుడు మళ్ళీ ఇలాంటి కష్టములు రావు. అందుకే జన్మ మృత్యు ఇవన్నీ కృష్ణుడు భగవద్గీతలు చెప్పారు. పుట్టిన ప్రతివాడు చావక తప్పదు, చచ్చిన ప్రతివాడు పుట్టక తప్పదు. ఎప్పటి వరకు? భగవంతుడి దగ్గరికి వెళ్ళనంత వరకు. అందుకే మన మానవ జన్మ యొక్క ప్రయోజనం ఏంటి అంటే స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి యొక్క సేవ చేయటము. ఓకే ప్రభుజీ, భగవద్గీత అంటే ఇప్పుడు చాలా వరకు చనిపోయిన వాళ్ళు దగ్గర మాత్రమే వినిపిస్తోంది. అసలు ఏంటి నిజంగా భగవద్గీత అనేది ఆ సమయంలో మాత్రమే ఉపయోగించుకోవాల్సిన ఒక అంశం అంటారా? భగవద్గీత చనిపోయిన వారి దగ్గర పెట్టడంలో ఉండే అంతరార్థం ఏంటి అని అంటే, వీడు ఎలానో గీత నేర్చుకోకుండా వెళ్ళిపోయాడు, కనీసం మీరైనా మారండ్రా అని చెప్పే ఒక విషయం అనమాట. మీరు చూడండి, చనిపోయిన వాళ్ళ దగ్గర గరుడ పురాణాన్ని వినిపిస్తారు. తెలుసా మీకు ఎప్పుడైనా? గరుడ పురాణాన్ని పారాయణ చేయిస్తారనమాట ఎవరైనా చనిపోయారనుకోండి. గరుడ పురాణంలో ఏముంటుందో తెలుసా? నరకాలు ఎలాంటివి, ఎవరెవరు ఏ ఏ నరకానికి వెళ్తారు, ఏ ఏ తప్పులు చేయటం వల్ల ఆ నరకంలో ఏ ఏ శిక్షలు అనుభవించవలసి వస్తుంది అనేవన్నీ కూడా గరుడ పురాణంలో చెప్పున్నారనమాట. ఎందుకు చెప్తారు చనిపోయిన వాళ్ళ దగ్గర అంటే, మిగతా వాళ్ళైనా కనీసం ఇప్పుడు చూడండి, ఎక్కడికి రాకపోయినా వచ్చినా సరే చనిపోయారు అనేసరికి మొత్తం ఇంటిల్లిపాది ఒక దగ్గరకు వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఈ విషయాలు వింటారో వాళ్ళ జీవితంలో పరాకుగా ఉంటారు అని అర్థం. ఓకే, కనీసం ఆ ఎక్స్పెక్టేషన్స్ అంటారు. ఇప్పుడు చూడండి, మన పోయినవాడు పోతాడు, తర్వాత మధ్యాహ్నం ఏంటి మెన్యూ చెప్పండి, ఏమి ఆర్డర్ చేయాలి క్యాటరింగ్ నుంచి అని అందరూ కూర్చొని సినిమాలు చూసుకుంటూ హ్యాపీగా 10-15 రకాలు భోజనం చేసి హాయిగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చనిపోయిన వాళ్ళ దగ్గర గీత చెప్పటంలో అంతరార్థం ఏంటి అని అంటే, వాడు పోయాడు, కనీసం నీ జీవితమైనా చక్క పెట్టుకో అని. ఓకే, కానీ చనిపోయినప్పుడు వినవలసింది కాదండి గీత. ఇప్పుడు మన గీత చదువుకుంటే మన రాత బాగుపడుతుంది, అందుకోసం గీత చదవమని చెప్తారనమాట. ఓకే, అది విశేషం. ప్రభుజీ, ఆలయాల విషయానికి వస్తే ప్రతి ఆలయంలో కూడా గంటలు ముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏంటి ప్రభుజీ గంటలకి ఆలయానికి ఉన్న సంబంధం? భగవంతుడి యొక్క నివేదన చేసేటప్పుడు గంటను మ్రోగించవలే అని ప్రతి దాంట్లో మనకు గంట ఉపయోగించరండి. కొన్ని కైంకర్యములు ఉంటాయి భగవంతుడికి. స్వామి యొక్క అభిషేకం చేసినప్పుడు అన్ని వాద్యములు కూడా గంటలో ఉంటాయి, గంట స్వరూపంలో ఉంటాయి అని అంటారనమాట. కాబట్టి ఆ గంటని భగవంతుడి యొక్క నైవేద్యములలో వాడుతుంటారు. స్వామికి నివేదన చేసేటప్పుడు గంటలు మోగుతూ ఉంటాయి. మీరు తిరుమల వెళ్ళారనుకోండి, టంగ్ 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 అని మోగుతూ ఉంటాయి గంటలు, నైవేద్య గంటలు అనమాట. మీకు కృష్ణుడు ఒకసారి బృందావనంలో దొంగతనం చేయడానికి వెళ్ళారనమాట.
అప్పుడు ఒక గోపిక ఏం చేసిందంటే అన్నీ ఉట్టి కట్టేసింది, వెన్న మొత్తం కూడా కృష్ణుడికి అందకూడదని. ఓకే. తర్వాత కృష్ణుడు ఏం చేసేవాడు, ఉట్టి కడితే రాయి వేసేసాడు వాడు. రాయి వేయంగానే కుండకి చిన్న రంధ్రం పడేది, చక్కగా అక్కడ నుంచి మొత్తం వెన్న ఇలా ఫౌంటైన్ లాగా షవర్ లాగా వచ్చేస్తుంది అనమాట. కింద అందరూ పాలు పెరుగు వెన్న నెయ్యి అన్ని తాగేస్తూ ఉండేవారు. అయితే ఈ గోపిక కొద్దిగా తెలివైన గోపిక, ఇప్పుడు ఏం చేసింది తెలుసా అండి, ఈ ఉట్టితో పాటు గంటలు కూడా కట్టింది. ఉట్టిని ఊపారనుకోండి గంట మోగుతుంది, వెంటనే వచ్చి కృష్ణుడిని పట్టేసుకోవాలి. తర్వాత కృష్ణుడు అన్నాడు సరే వెయ్యండి, ఒకళ్ళ పైన ఒకళ్ళు నించోండి అనగానే ఒకళ్ళు ఉన్నారు. కృష్ణుడు పైకి ఎక్కాడు. పైకి ఎక్కగానే గంటలు చూశాడనమాట. గంటలు చూసాగానే భగవంతుడు అన్నాడు, ఏ గంటలారా మోగకూడదు అని అన్నాడు. సరే స్వామి మీరు ఏం చెప్తే అది మోగం అని కూర్చున్నాయి అనమాట. కృష్ణుడు వెంటనే లోపల చేయబెట్టి బ్రహ్మాండంగా వెన్న తీసి అందరికీ పంచుతూ, కృష్ణుడు ఎప్పుడు తాను తినేవాడు కాదండి, అందరికీ పంచేవాడు. మన భగవంతుడికి ఉన్న లక్షణమే అది, ఇవ్వటం తప్ప ఆయనకేం తెలియదు. ఇస్తుండేవాడు. తన స్నేహితులకు పెట్టేశారు, కోతులకు పెట్టేశారు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరికి పెట్టేశారు. ఇంకా లాస్ట్కి ఆయన తినాలి అని నోట్లో పెట్టుకోగానే గంటలన్నీ మోగటం ప్రారంభం చేశాయి. ఆ గోపిక వచ్చేసింది, పట్టేసుకుంది. భగవంతుడు అనుకున్నాడు, ఆ గోపిక పట్టేసుకొని లాగేస్తుంటే, ఒరే గంటలారా చెప్పాను కదరా మిమ్మల్ని మోగద్దా అని, ఎందుకు మోగారు, ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా. అయ్యా ఏం లేదండి మాకు అలవాటు కదా, మీరు నైవేద్యం స్వీకరిస్తుంటే మోగటామని, అందుకే మీరు తింటాం ప్రారంభం చేయగానే మేము మోగేసాము అని అన్నాయి అనమాట గంట. కాబట్టి అందరికీ కూడా భగవంతుడి యొక్క సేవలో వినియోగించుకోవాలి అనే ఒక లక్షణం ఉంటుందన్నమాట. భగవంతుడికి నివేదన చేసేటప్పుడు గంట మోగించడం, భగవంతుడికి కైంకర్యం జరిగేటప్పుడు గంట మోగించడం. ఎందుకంటే సర్వ వాయిద్యములన్నీ కూడా ఘంటానాదంలో ఉంటాయి అని మన శాస్త్రములు చెప్తున్నాయి అన్నమాట. కాబట్టి గంటను ఉపయోగించాలి మంత్రంతో పాటు కైంకర్యంతో పాటు అని మనకు చెప్తారనమాట. ఓకే ప్రభుజీ, అలా అని ఊరికే ఆలయంలోకి వెళ్ళి టింగ్ టింగ్ అని ఊరికే ఎక్కడున్నా సరే ఏదున్నా పాపం భగవంతుడికి ఎందుకంటే డిస్టర్బెన్స్. కాబట్టి మనం వచ్చామని ఆయన గంట మోగిస్తేనే మన వైపు చూడడు. మనం మంచి చేస్తే ఆయన నువ్వు గంట మోగించినా సైలెంట్గా ఆలయం బయట నుంచి భగవంతుని చూసినా ఆయన మనల్ని చూస్తారు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట వింటున్నాం కాబట్టి. ఏం మాట వినకుండా టంగ్ టంగ్ సినిమాలలో గా రక్తం గారేటట్టుగా గంటలు కొట్టి మనం కింద బేవోష్ అయిపోవాల్సిన అవసరం ఏం లేదు. భగవంతుడి యొక్క అటెన్షన్ కావాలి అనుకుంటే మనం స్వామి యొక్క మాటలు గీత భాగవత రామాయణాదులు మనం విని మనం దాని జీవితంలో ఆచరిస్తున్నాము అని అంటే స్వామి వెయిట్ చేస్తూ ఉంటారు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అని మా ఆచార్యులు ఆయన చెప్తారనమాట, డోంట్ ట్రై టు సీ కృష్ణ, సర్వ్ కృష్ణ ఇన్ సచ్ అ వే దట్ కృష్ణ వుడ్ వాంట్ టు సీ యూ అని అంటారు. ఆయన ఏమంటారంటే దేవుణ్ణి చూడాలి అని పరితపించకు, భగవంతుడి యొక్క సేవ ఎలా చెయ్యి అని అంటే భగవంతుడే నిన్ను చూడాలి అని అనుకోవాలి, అట్లా సేవ చేయటం నేర్చుకో అని అంటారనమాట వారు. కాబట్టి ఆ విధంగా మనం ఉండేటట్టుగా ప్రయత్నం చేసుకోవాలి. గంట ఆడవాళ్ళు కొట్టకూడదు పూజా సమయంలో హారతి ఇచ్చేటప్పుడు, కానీ పక్కన మగవాళ్ళు గంట కొట్టాలి ఆడవాళ్ళు హారతి ఇవ్వాలని వింటూ ఉంటాం. నిజంగా గంట ఆడవాళ్ళు కొట్టకూడదు అంటారు? అలాంటివి ఏం లేదండి, భగవంతుడి యొక్క సేవలో అందరు సమానమే. ఇంకొకటి సేవ అన్నారు. భగవంతుడికి భక్తితో మనం చేసే పనులు ఇష్టపడతాడా, లేదంటే సేవ చేస్తే ఎక్కువగా అనుగ్రహిస్తాడంటారా? భక్తితో సేవ చేస్తే ఇష్టపడతారు. పూజల కన్నా సేవని ఎక్కువగా ఇష్టపడతారా? సేవ అంటే భగవంతుడికి చేసే ఆరాధన కూడా సేవనే. శ్రీ విగ్రహ సేవ అని అంటాం. భగవంతుడికి నైవేద్యం సమర్పణ చేయటం సేవనే, లేదా గోవులకి సేవ చేయటం సేవనే, 10 మందికి భగవత్ ప్రసాదాన్ని నివేదన చేయటం సేవనే, 10 మందికి భగవంతుడికి సంబంధించిన విషయములు చెప్పటం సేవనే, ఆలయానికి వెళ్ళటం సేవనే. కాబట్టి భగవంతుడి యొక్క భక్తులకి సేవ చేయటం సేవనే. ఎన్నో రకాల సేవలు ఉన్నాయండి. స్వామి యొక్క ఆరాధన సేవాభావనతో ఏమి సేవ అంటే ఏంటో తెలుసా అండి, ఇప్పుడు ఏదైనా అపేక్షించామనుకోండి అది బిజినెస్ అవుతుంది, సేవ అవ్వదు. తండ్రి నేను ఈ పూజ చేస్తాను నువ్వు నాకు అది ఇవ్వు, సేవ కాదు, అది బిజినెస్. బిజినెస్ ట్రాన్సాక్షన్ మాత్రమే. సేవ అంటే నాకేం వద్దు తండ్రి నేను నీకు చేస్తా, అది సేవ. భగవంతుడికి సేవ కావాలి, ఈ బిజినెస్ వద్దు భగవంతుడు. ప్రభుజీ, చాలామంది పూజా కార్యక్రమాలు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు, కానీ అప్పుడప్పుడు పెద్ద పెద్ద క్షేత్రాలకి ఆలయాలకు వెళ్ళి భగవంతుడి ఆలయంలో క్లీనింగ్ ఇలాంటి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటుంటారు. అందువల్ల కూడా ఫలితం ఉంటుందంటారా వాళ్ళకి? భగవంతుడికి సంబంధించింది ఏ చేసినా ఫలితం ఉంటుందండి, కానీ కన్సిస్టెంట్గా చేయటం వల్ల అది మనకి. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి అన్నారు అనుకోండి, సంవత్సరంలో 3 సార్లు యోగా చేస్తానండి, దానివల్ల ఏమవుతుందని? పెద్ద రిజల్ట్ ఏమి ఉండదు కదా. అంతే కదా.
కాబట్టి మనము సంవత్సరంలో 3 సార్లు పండగలు వచ్చినప్పుడు మేము ధార్మికం అయిపోతాం అలా కాదండి. కాన్స్టెంట్గా వాకింగ్ చేశారనుకోండి దాని ఫలితం ఉంటుంది, కాన్స్టెంట్గా యోగా చేశారనుకోండి దాని ఫలితం ఉంటుంది, కాన్స్టెంట్గా భగవన్ నామస్మరణ చేయాలి, కాన్స్టెంట్గా భగవంతుడి యొక్క సేవ చేసుకోవాలి, అప్పుడు మనకి ఫలితం ఉంటుంది అనమాట. అందుకే అహైతుకి అప్రతిహత అని అన్నారు. అహైతుకి భక్తి, అప్రతిహత భక్తి అని అంటే ఏమీ అపేక్ష లేని, భగవంతుడి నుంచి ఏమి అపేక్షించకుండా కన్సిస్టెంట్గా చేసినప్పుడే భక్తి అవుతుంది. ఓకే, అది ముఖ్యం. హరే కృష్ణ. చాలా చక్కగా తెలియజేశారు ప్రభుజీ. ప్రతిసారి కూడా అంటే మా అందరిలో ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూనే ఉంటారు. మళ్ళీ మరొక మంచి ఎపిసోడ్లో మంచి టాపిక్స్తో కలవాలని కోరుకుంటున్నాను ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ.